అన్నాడు. ఇలా ఉప్పుగా వెలుగుగా పిలువబడినటువంటి జనాంగమైనటువంటి మనము దేనికోసం అంటే ఆయన శిష్యులముగా, ఆయన శిష్యురాండ్రముగా ఉండడానికి పిలువబడ్డాం. అంతే కదా? ఎందుకోసం పిలువబడ్డాం? ఊరికేనే ఆయన మనల్ని ఉప్పు అంటాడా? ఉప్పు ఏం పని చేస్తాడో ఉపదేశంగా చెప్పుంటారు మీకు. ఉప్పు ఏం చేస్తుంది, వెలుగు ఏం చేస్తుంది అని. సో మనం అలా పిలువబడినటువంటి మనము ఒక నూతనమైనటువంటి జీవితానికి నాంది పలికాం. అయితే అతి నూతనమైనటువంటి మార్గం అనేకులకు మాదిరిగా ఉప్పు వలె వెలుగు వలె ఉండాలి అనేది నిజమైనటువంటి నూతనత్వం. అంత మాత్రమే కాకుండా నిజమైనటువంటి శిష్యత్వపు విలువలు కలిగి దేవుని మనము అనుసరించాలి. నిజమైన శిష్యత్వపు విలువలు కలిగి గుడ్డెద్దు చేలో పెడితే ఎక్క వేసుకోవాలి తెలుసా? ఎక్క పడితే ఎక్క పొడుచుకోపోద్ది. ములుగులుగా వేయదు, వేయదు. దానికి ఎట్ట వస్తే గుడ్డిది కాబట్టి కనబడదు, మూతికి తగ్గుతూ ఉంటే దొరుకు వేసిపోతా ఉంటుంది. అలా ఉండకూడదు. మనం గుడ్డిది చేలో పడకూడదు. నిజమైనటువంటి శిష్యత్వపు విలువలు కలిగి మనము ప్రభువును సేవించే వారంగా ఉండాలని దేవుడు నుండి కోరుతున్నాడు. అలాగే ప్రభువులకు శిష్యులుగా ఉండాలని కోరుకున్నటువంటి వారే అనేకులు ఉన్నారు. నేను ప్రభువు శిష్యుడుగా ఉండాలి, శిష్యురాలుగా ఉండాలని ఆయన చాలా మంది కోరుకున్నారు. కానీ ఇక్కడ ప్రభువుకి నిజమైనటువంటి శిష్యులు, అనుము శిష్యులు అనేది ప్రభు చెప్పాలి. అంతే కదా? ఎంత శిష్యుడు కాని వారైనా సరే, నేను కూడా ప్రభువుకు శిష్యుడిని, నేను కూడా ప్రభువుకు సేవకుడిని, సేవకురాలని అనేటువంటి దృక్పథంలో ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనప్పటికీ కూడా ప్రభువు వాడుకునేటువంటి వారు కొందరైతే ప్రభువును వాడుకునే వారు అందరూ. అర్థమైందా? ప్రభువుకి ఉపయోగపడేటువంటి వాళ్ళు కొందరైతే ప్రభువును వాడుకునే వాళ్ళు అనేకులు, అందరూ. సో అయితే దేవుని బిడ్డలారా, మిగిలినటువంటి వారు ప్రభువును వాడుకుంటున్నారు. అలా కాకుండా ప్రభువుకు నిజమైనటువంటి సేవ చేయాలనేటువంటి సేవా ధర్మాన్ని ఎరిగి నిజమైనటువంటి శిష్యత్వపు విలువలు కలిగి మనము ఆయన్ని వెంబడించాలి, అనుసరించాలి. దీనికి సంబంధించి నేను ఈరోజు సుదీర్ఘమైనటువంటి సందేశం ఇవ్వరు, కానీ సింపుల్గా చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు 12:41 అయింది. 1 గంట 10 నిమిషాలు పోలేదు చేస్తారు, వాక్యాన్ని ముగించేస్తారు. 3 విషయాలు చెప్తారు. నంబర్ 1 ఏంటంటే, ఏ మ్యాన్ మస్ట్ డినై హిమ్సెల్ఫ్. ఏ మ్యాన్ మస్ట్ డినై హిమ్సెల్ఫ్. తెలుగులో కంటే ఇంగ్లీష్లో బాగుంటాయి. అంటే అర్థం ఏంటంటే, తను తాను ఉపేక్షించుకుంటా. యేసు ప్రభువుకి నిజమైనటువంటి శిష్యులుగా, శిష్యురాండ్రుగా ఉండాలి అంటే మొట్టమొదట మనిషి తను తాను ఉపేక్షించుకునే స్వభావం కలిగి ఉండాలి. ఆయనకు నిజ శిష్యులుగా ఉండబోయేటువంటి వారు తమను తాము ఉపేక్షించుకోవాలి. అంటే తనకున్నటువంటి వాటినన్నిటినీ విసర్జించాలి. అంటే ఏమీ లేనివాడుగా ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్పనా? పొట్టి జక్కయ్య, లూకాసు వార్త 19వ అధ్యాయం. ఆయన ఏమి లేనివాడా? అన్నీ ఉన్నవాడు, అధిక ధనవంతుడు. ఆయన ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేటువంటి అధికారి. ఆయన ఏం చేశాడు? ప్రభువును వెంబడించడానికి వచ్చి ఎప్పుడైతే ప్రభువును చూశాడో, ప్రభువులో ఉండేటువంటి ఆకర్షణ, నేను ప్రభువుకి శిష్యుడుగా ఉండాలి అని తనకున్నటువంటి యావదాస్తిని విడిచిపెట్టాడట. ప్రభువా, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తున్నాను అన్నాడు. సగం పోయింది. నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా పుచ్చుకున్నానో, అన్యాయంగా తీసుకున్నానో, వాళ్ళకి 1కి 4 రెట్లు వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇంకేముంటుందండి చెప్పండి మీరు? అంటే
వారు పుచ్చుకున్నటువంటి దానికి సంభవించినటువంటి వడ్డీతో సహా అయిపోయింది. ఏ బ్యాంకులో ఇస్తారండి 1-4 రెట్లు ఇంట్రెస్ట్? ఒక అమౌంట్ మనం బ్యాంకులో పెడితే 8.5 సంవత్సరాల వరకు అది డబల్ కాదు, చాలా తక్కువే రేట్లు, ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గిపోయినాయి. ఒకప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే గొప్ప వాళ్ళు. అప్పుడు విలువ లేకుండా